అందరికీ మరణాత. ఈవేళ మన ధ్యానాంశం డేర్ టు బీ అ డానియల్ అనగా దానియేలు వంటి ధైర్యం నీలో ఎలా నిమ్మో. దానియేల్ ధైర్యం నీలో ఎలా నిమ్మో. దానియేలు యొక్క ధైర్యమే ఆయనకు వరహారము. కాబట్టి యవనస్తుడైన దానియేలు తన చిత్త వృత్తి యందు ధైర్యం వహించిన వాడైయుండి ధైర్యమును వరము ద్వారా కల్దీయుల దేశములో బబులోను చెరలో ఎలాగున ఘనునిగా ఉన్నత పదవి అధిష్ఠించిన వానిగా తాను దేవుని ద్వారా అన్యరాజు ద్వారా హెచ్చింపబడి యెహోవా దేవునికి ఘనమైన సాక్షిగా జీవించాడో మనం గ్రహించుకుందాం. ఈవేళ మన ధ్యాన వాక్యం మీ కొరకు పఠిస్తూ ఉన్నాను. దయచేసి మన వాక్య ధ్యాన పాఠమును దయచేసి మీ గ్రంథాలు తెరచి చూడాలని కోరుతున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. రాజు భుజించు భోజనం, రాజు పానీయము చేయు పానీయం నేను పుచ్చుకొనను అని దావీదు ఉద్దేశించాడు. ఉద్దేశం. ఈవేళ దానియేలు యొక్క ఉద్దేశం మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు ఉద్దేశం ఏంటి? అసలు ఉద్దేశం అంటే ఏంటో తెలుసుకుంటే దానియేలు ఉద్దేశం ఏంటో మనం స్పష్టంగా గ్రహించగలం. ఉద్దేశం అంటే గురి. నేను ఇది చెయ్యాలి లేక నేను ఇది చేయకూడదు అని ఒక గురి. రెండవది ఒక తలంపు, ఒక సంకల్పనము లేక సంకల్పము లేక ప్రేరేపణ, అలాగే హేతువు కారణం, అలాగే లక్ష్యం, అలాగే అనుసంధానం. తన మనస్సును తన దేహమును అనుసంధానం ఏకీవింప చేసుకుంటున్నాడు. అలాగే అభిలాష కోరిక, అలాగే అభిప్రాయం. నా ఉద్దేశం అంటే అభిప్రాయం, నా నిశ్చయం, నా తీర్మానం, నా వ్రతం, నా మనస్తత్వం ఇది అని దానియేలు యూదా దేశము నుండి బబులోను చెరలోనికి వెళ్ళిపోయి తన హక్కులన్నీ కాలరాయబడిన సమయంలో దేవుని విషయంలో తాను ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక సంకల్పం చేసుకున్నాడు. దానియేలు గ్రంథం చాలా ఉత్కంఠభరితమైన పుస్తకం. థ్రిల్లింగ్, సస్పెన్స్తో కూడిన పుస్తకం. అలాగే ఎగ్జైటింగ్, చాలా ఉత్తేజభరితమై ఉన్న పుస్తకం దానియేలు పుస్తకం. దానియేలు గ్రంథం మనం సరిగా ధ్యానించినప్పుడు
దేవుని బిడ్డలమైన మనకు చాలా మంచి ఉత్తేజభరితమైన భావాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఉదాహరణకు దానియేలు రాజు నిలువబెట్టిన ప్రతిమను మ్రొక్కననుట, రాజు కలలు, అలాగే సింహపు బోను, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు అగ్నిగుండములో పడవేయబడుట. స్టోరీ మనకు తెలిస్తే అంత ఉత్తేజం ఉండదు, కానీ స్టోరీ తెలియని వారికి ఏమవుద్ది, ఏమైంది అనే ఒక సస్పెన్స్ అన్నమాట అండి. మరి దానియేలు గ్రంథము యొక్క మూలం, దానియేలు గ్రంథములో ఉన్న విశేషమంతా కూడా 3 అక్షరాలలో మనం నిగూఢం చేసుకోవచ్చు, 3 అక్షరాలలో పొందుపరచుకోవచ్చు. మరి మేము కాలేజ్ చదివేటప్పుడు మా నాన్నగారు క్రీస్తు దేవాలయములో చాలా కాలం దానియేలు గ్రంథాన్ని వివరించారు. మీరు ఎవరైనా ఆ కాలం ప్రముఖులు ఉంటే వారికి స్పష్టంగా తెలుస్తుంది. ఇంచుమించుగా ప్రతి ఉపదేశములో ఒకే ఒక మాట సెలవిచ్చేవాడు. ఆ ఒక్క మాట మటుకు మనసులో ముద్రపడింది. ఏంటి ఆ మాట అంటే, హెవెన్స్ డూ రూల్, పరలోకమే ఏలుతుంది, సర్వ దేశముల మీద, సర్వ సామ్రాజ్యముల మీద పరలోకమే అజమాయిషి చేస్తూ ఉంది. పరలోక దేవుడే పాలించు దేవుడు. ఎవరిని పాలింప చేయాలో, ఎవరిని పాలన నుండి దింపాలో నిర్ణయించేది దేవుడే. హెవెన్స్ డూ రూల్, పరలోకం పాలిస్తుంది. ఈ సందర్భంలో దేవుని వాక్యములో ఒక సత్సంకల్పం, ఒక ఉద్దేశం, ఒక తీర్మానం చేసుకున్న కొందరిని మనం ధ్యానం చేసుకొని దానియేలు యొక్క ఉద్దేశం ఈవేళ మనం పరీక్షించుకుందాం. మీ అందరికీ తెలుసు, మోయాబీయురాలై ఉన్న రూతు యూదురాలై ఉన్న లేక ఇశ్రాయేలురాలై ఉన్న నయోమి ఇంట కోడలు. ఈ మోయాబీయురాలు బేతేలునకు తన అత్త వెంట వెళ్ళుటకు ఒక సత్సంకల్పం చేసుకుంది, ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానమును బట్టి ఆమె తీరుతెనలే మారిపోయినాయి. ఒక విధవరాలు ఒక గనురాలైంది, ఒక పరిగేడుకొని ఆమె ఒక పెత్తందారైంది, ఒక సామాన్యురాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లుల వరుసలో అవ్వమ్మగా, దాదీగా చేర్చబడింది. దీనికి మూలం రూతు ఘనమైన తీర్మానం. చదవండి రూతు గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనములు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నేను ఉద్దేశ్యము గలవాడనై ఉన్నానని సొలొమోను ఉద్దేశించాడు. నా తండ్రి కట్టించలేకపోయాడు, ఎందుకంటే నా తండ్రి యుద్ధాలు చేసి ఆయన చేతులన్నీ రక్తపు మైలతో దోషముతో ఉన్నవి కాబట్టి నా తండ్రిని దేవుడు అన్నాడు, నువ్వు కట్టించొద్దు, నీ చేతులు రక్తపు మైలు చేతులు. అందుకు దేవుడు నాకు మందిరం కట్టే భాగ్యం, అంతస్తు ఇచ్చాడు కాబట్టి నేను దేవునికి మహిమకు తగిన మందిరం కడతానని సొలొమోను ఉద్దేశించి దేవుని ఘనతకు ప్రభావమునకు తగిన మందిరం బంగారుతో వెలగల రాళ్లతో ప్రశస్తమైన
వస్తువులతో ఘనమైన మందిరం, కని విని ఎరుగని శృంగారమైన మందిరం దేవుని మహిమ కొరకు ఉద్దేశించిన సొలొమోన్ నిర్మించాడు. అలాగే దావీదు తన జీవితంలో కొన్ని ఉద్దేశిస్తూ నిర్దేశించుకుంటూ ఉన్నాడండి. 119వ కీర్తన 106వ వచనం, 119, 106. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. దేవా, నీ మాటలు, నీ న్యాయ విధులు, నీ వాక్యము, నీ ఆజ్ఞలు నేను నెరవేరుస్తానని ప్రమాణం చేసుకుంటూ ఉన్నాను. అదే అధ్యాయములో 115వ వచనం, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి. కొన్ని వాక్యాలను రాసుకోండి. అపోస్తల కార్యాలు 11:23, 1 కొరింథీ 7:37, 2 కొరింథీ 9:7. ఈ వాక్యాలు రిఫరెన్స్లు రాసుకొని మీరు ఇంటికి వెళ్ళి ఉద్దేశం, సంకల్పం, నిర్ణయం అనే అంశాలు పరీక్షించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక మనిషిని నడిపించేది, ఒక మనిషిని ఒక మనిషిగా చేసేది మనస్సు. మనిషి అన్నవానికి తప్పకుండా ఏముంటుందండి? మనస్సు ఉంటుంది. మనస్సు లేనోడు ఎవడు కాడు? మనిషి కాదు. ఈ మనిషి అనేవానికి స్వభావం అనేది నిగూఢమై ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్వభావం. స్వ అంటే స్వంత, భావము అంటే ఒక అర్థం, ఒక ఉద్దేశం. ఈ స్వభావం అనగా సహజమైన గుణం, స్వధర్మం, అలాగే పుట్టుకతో వచ్చే గుణగణాలు. అందుకే దైవజనులు అన్నారు నైజము అంటే తనదైన స్వభావము. నైజము అంటే తనదైన స్వభావం. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైజం ఉంటుంది. అందుకే పుట్టుకతో వచ్చేది మరణించేదాకా పోదు అంటారన్నమాట అండి. ఇది స్వభావం. కాబట్టి స్వభావం అనగా స్వంత భావం, సొంత భావాన్ని నిర్ణయించే విషయాలు. గమనించండి, కొన్ని జంతువులకి, జీవరాశులకి కొన్ని తత్వాలు ఉంటాయి. కాకికి ఒక తత్వం ఉంటుంది. అది పక్షే, కానీ దాని తత్వం వేరు. పావురం ఉంటుంది. పావురం పక్షే, కానీ దాని తత్వం వేరు. చిలక ఉంటుంది. చిలక కూడా పక్షే, కానీ చిలక యొక్క తత్వం వేరు, స్వభావం వేరు. కాబట్టి ఎంత మనం ఏమి చేసినా కాకి చిలక కాదు, చిలక కాకి కాదు. కాకి కోవెల రెండు ఒకేలాగున్నా కోవెల కాకి కాదు, కాకి కోవెల. స్వభావం, నైజం. కాబట్టి వాటిని చూడగానే వాటి నైజం, వాటి తత్వం మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకు చిన్నపిల్లలైనా కాకి వచ్చిందనుకోండి చో అంటారు. అదే చిలక ఉందనుకోండి చిలక చిలక, రామచిలక, రావే చిలక, జాంపండు తేవే చిలక అంటారు. రెండు పక్షులే, కానీ వాటి స్వభావ తత్వాలు భిన్నం. అలాగే మనుషులకు కూడా, మనుషులందరూ ఒకేలాగా ఉంటారు, కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్వభావం. ఈ స్వభావం ఎలాగూ నిర్ధారించబడుతుంది, ఈ స్వభావం ఎలాగూ రూపుదిద్దబడుతుంది అనేది ఈవేళ మన ధ్యానాంశం. దేవుని బిడ్డలారా, ఈ స్వభావం అనున్నది ఒక వ్యక్తి యొక్క మనస్సు మరియు ఒక వ్యక్తిత్వం యొక్క స్వభావ లక్షణాలు ఆధారపడి ఉంటాయి అన్నమాట అండి. వినండి, ఒక నిర్దిష్టమైన మార్గములో
ఒక మానవుడు వ్యవహరించటానికి, అలాగే అనుభూతి చెందటానికి మరియు ఆలోచించటానికి వారికి ఒక ధోరణి, ఒక మొగ్గు చూపించేదే స్వభావం, ఉద్దేశ్యం అయి ఉంటున్నదన్నమాట అండి. ఈ ఉద్దేశం అనేది ఎక్కడ ఆరంభమవుతుందంటే హృదయములో. అందుకే వాక్యం సెలవిస్తుంది, చదవండి, సామెతలు 4:23. నీ హృదయములో నుండి, నీ హృదయములో నుండి, ఎక్కడి నుండి చెప్పండి? హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. నువ్వు జీవించే జీవన విధానం, జీవన వైఖరి నీ హృదయములో నుండి ఆవిర్భవిస్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వ్యక్తి భద్రం చేసుకోవాల్సింది ఏంటంటండి? హృదయం. హృదయం ఎలాగుండాలంట? భద్రం. హృదయం భద్రంగా ఉంటే మనిషి భద్రం, ఆస్తి భద్రం, అన్నీ భద్రం. ఎప్పుడు? హృదయం భద్రంగా ఉన్నప్పుడు. గమనించండి, ఈవేళ సెల్ ఫోన్ ఉండని వారు ఎవరు ఉండరు. ఈ సెల్ ఫోన్ ఒక ఓఎస్ మీద పనిచేస్తుంది. ఐఫోన్ అనేది ఐఓఎస్ అంటారు. అలాగే కంప్యూటర్లు మైక్రోసాఫ్ట్ వారి సాఫ్ట్వేర్ మీద పనిచేస్తుంది. అలాగే మన ఫోన్లు ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ మీద పనిచేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ బాగుందనుకోండి, ఫోన్ బాగుంటుంది. ఈ సాఫ్ట్వేర్ బాగలేదనుకోండి, ఎంత ఖరీదైన ఫోన్ అయినా ఏమైపోద్దండి? చెత్త అయిపోద్ది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ పనిచేసేలాగా చేసేది ఏంటంట? అందులో ఉన్న ప్రాసెసర్. అది ప్రాసెస్ చేస్తుంది అన్నమాట. ఫోన్ ఎంత ఖరీదైనా కానీ ఆ ప్రాసెస్ చేసే ప్రాసెసర్ బాగలేదనుకోండి, ఫోన్ ఏమైపోద్ది? పనిచేయదు. అలాగున హృదయమే మన ఆలోచనలు అనే సాఫ్ట్వేర్కి ప్రాసెసర్. ఈ హృదయం అనే ప్రాసెసర్ బాగుందనుకోండి, మన ప్రొసీజర్ బాగుంటుంది, మన పద్ధతి బాగుంటుంది. అర్థమైందా? ఒక్కోసారి ఏదో వార్త వింటాం, ఎవరో ఏదో అంటారు, వెంటనే అడుగుచ్చుకుంటుంది, చివుక్కు మన గాయం అన్నాడు దైవజనుడు. హృదయం చివుక్కుమంటుంది. ఒళ్ళంతా బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏం చేయరు? నిద్ర లేవరు, తిండి తినరు, ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఏం బాగలేదు? హృదయం, మనస్సు బాగోల. మనస్సు పాడైతే మనిషి అంతా ఏమైపోతాడండి? పాడైపోతానికి వాక్యం చెప్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు భద్రం చేసుకోవాల్సింది నీ దేహం కాదు, నీ కళ్ళు కాదు, మరి ఏం కాదు, నీ హృదయం. ఎందుకంటే జీవధారలు, నీ జీవానికి సంబంధించిన మార్గం నిర్దేశించేది ఏంటి? హృదయం. గమనించండి. అలాగే రోమాపత్రిక 12:2, రోమాపత్రిక 12:2, మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును, గమనించండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఎవరి చిత్తమండి? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును ఏం చేసుకోండి? మార్చుకోండి, నూతన పరచుకోండి, రూపాంతరం చెందండి. గమనించండి, మనందరి ఫోనుల్లో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ మనకు తెలియకుండానే ఏమవుతూ ఉంటుందండి? అప్డేట్ అవుతూ ఉంటుంది. దానికి ఎందుకు? ఆ అప్డేట్ చేసే ప్రక్రియ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది? కంపెనీలో ఉంటుంది.
మీరు ఫోను ఉదయం లేచి చూస్తే రాత్రి పండుకునేటప్పుడు ఫోన్ ఒకలాగా ఉంటుంది, ఉదయం ఒకలాగా ఉంటుంది. దాని అక్షరాలు మారిపోతాయి, దాని లైటింగ్ మారిపోద్ది. దాని వాట్సాప్ ఉంది, 2 నెలల క్రితం వాట్సాప్ ఇవాళ అట్లాగే ఉందా? లేదు, కొత్త కొత్త ఫీచర్స్ వచ్చినాయి. అలాగే మనిషి అనే మనకి కూడా ఏముండాలా? మంచి ఫీచర్స్. ఈ మంచి ఫీచర్స్ మనకి రావాలి అంటే మనం ఏమవ్వాలా? వాక్యము ద్వారా అప్డేట్ అవ్వాలా, వాక్యము ద్వారా ప్రాసెస్ చేయబడాలా. గమనించారా? ఫోన్లు అయినా కంప్యూటర్లు అయినా ఉంటే అప్పుడప్పుడు సెట్టింగ్స్లో వస్తుంది, కొత్త అప్డేట్ ఉంది తీసుకుంటావా, తీసుకో అంటుంది. అప్పుడు ఏం చేస్తుంది ఫోను? కాసేపు నన్ను వదిలేయి అంటుంది. ఏం చేస్తుంది ఫోను? అప్డేటింగ్ అంటుంది. అలాగున్న మనిషి కూడా దైవ సన్నిధిలో చిత్తవృత్తి యందు ఏమవ్వాలా చెప్పండి? అప్ టు డేట్ మనం ఉండాలా. వాక్యం ఎఫెసీ పత్రిక 4:23, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్తవృత్తి యందు మీరేమవ్వండి? నూతన పరచబడండి. దేవుని వాక్యం ఇంకో ట్రాన్స్లేషన్ చదువుతాను, దయచేసి రాసుకోండి. మీ బుద్ధులు, మీ మనస్సులు మారి, మీ బుద్ధులు, మీ మనస్సులు మారి నూతనత్వం మీలో రావాలి. ఏం రావాలంటండి? నూతనత్వం రావాలి. ఇంకో ట్రాన్స్లేషన్ చదువుతాను. మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. మీ అంతరంగ మనస్సులు వినూత్నం కావాలి. వినూత్నం, క్రొత్తవి అవ్వాలి, క్రొత్తగా తయారవ్వాలి, వినూత్నం కావాలి. కాబట్టి స్వభావం అనేది మనస్సు మరియు హృదయం యొక్క స్థిరమైన స్థితి. ఏంటంటే స్వభావం అనేది హృదయం యొక్క స్థిరమైన స్థితి. ఇది స్వభావం. వినండి, ఈ స్వభావం తోటి మానవుల పట్ల మరియు దేవుని విషయంలో ఎలాగూ స్పందిస్తారో దానిపై ప్రభావం చూపుతుంది. తోటి మానవుల పట్ల, దేవుని పట్ల ఎట్టి ప్రవర్తన కలిగి ఉంటాం నిర్దేశించేది మన స్వభావం. ప్రవర్తన అనేది మన మనస్సు మరియు హృదయం కలిగి ఉండే స్థిర స్వరూపం. ఇది మన జీవితములను, వ్యక్తులను, దేవుని విషయమైన సంబంధాలను ఉద్దేశించి మనిషి ఎలాగూ స్పందిస్తాడో అన్న విషయమును ప్రభావితం చేస్తుంది. ముందుకు వెళ్దాం. ఈ మనస్తత్వాన్ని నిర్దేశించేది ఏమనగా ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం. అందుకే సామెతలు 23:7 ఇలాగూ ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఏమనగా, యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. ఒక మనిషి తన మనస్సులో ఎలాగూ తలంచుకుంటాడో ఆయన అలాగే ఉంటాడు. ఏంటంటే ఒక మనిషి మనస్సులో ఎలాగ తలంచుకుంటాడో ఒక వ్యక్తి తన హృదయంలో ఆలోచిస్తూ ఉన్నట్లు అతడు అలాగే జీవిస్తాడు. అందుకే ప్రభు అంటారు, చదువుకుందాం, చదవండి. లూకా 6:45 చెప్పండి. లూకా 6:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సత్విషయములు బయటికి తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి, వినండి, హృదయం నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడునని చెప్పింది ఎవరంటే యేసు ప్రభువే. గమనించండి, ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. బాటిల్లో ఏముందో ఆ బాటిల్ తీస్తే
అదే బయటకు వస్తుంది. బాటిల్లో లేనిది బయటికి రాదు. సీసానే, అందులో సారా పోస్తే సారానే బయటకు వచ్చింది, అందులో పాలు పోస్తే పాలే బయటకు వస్తుంది, అందులో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. అదే సీసాలో ఏముంటుంది? మూత. సీసాకి మూత ఎలాగో మనకి మూతి అలా. సీసాలో ఎలాగూ పదార్థం ఉంటుందో అలాగున మన హృదయంలో పదార్థం ఉంటుంది. ఈ పదార్థం ఎలాగూ బయటకు వస్తుందంటే గిల్లితే మూతిలో నుండి బయటకు వస్తుంది అన్నమాట అండి. అందుచేత లోపల కంటెంట్స్ బాగున్నాయి అనుకోండి, బయటికి చక్కని పదార్థాలు వస్తాయి. లోపల కంటెంట్స్ వ్యర్థమైనవి అనుకోండి, బయటికి కూడా ఏమో వస్తుంది, వ్యర్థమైనది వస్తుంది. అందుకే ప్రభువు అంటారు, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సత్విషయాలు బయటికి తెస్తాడు, దుర్జనుడు తన దుష్ట ధననిధిలో నుండి దుష్ట విషయాలు బయటికి తెస్తాడు. కాసేపు ఆగితే కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం, ప్రారంభం కాబట్టి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి రైట్, విశ్వాసము లేని దుష్ట గమనించండి, విశ్వాసము లేని దుష్ట హృదయం, దేవుని విడిచి వెళ్ళిపోవునట్టి దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని చూసుకోండి. కాబట్టి హృదయములో దేవుణ్ణి విడిచి వెళ్ళే అవిశ్వాస మనస్సు మీలో లేకుండా చూసుకోండి. అందుకే మనం పాడుకుంటాం, హృదయమే నీ ఆలయం. ఎక్కడ? దేవాలయంలో. 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పెను గనుక. గమనించండి, మీ హృదయమును ఏం చేసుకోవద్దు? కఠినపరచుకోవద్దు. దేవుణ్ణి చూడగానే మీ హృదయం ఏం చేసుకోవద్దు? మొద్దు బారేలా చేసుకోవద్దు, కఠినపరచుకోవద్దు. మీ హృదయం కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పాను. అలాగున మన మనస్సు యొక్క ఆలోచనను బట్టి మన స్వభావం ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. మెట్టుకు సహోదరులారా, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఈ విషయాలు ఆలోచించండి అంటారు. ఏ విషయాలు? చదవండి. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. వినండి, ఒకే ఒక్క మాట, ఒక్క మాట వినండి, ముఖ్యమైన మాట. మనం ఏం ఆలోచిస్తున్నామో ఆలోచించుకోవాలి. ఇంకోసారి చెప్తా, మనం ఏం ఆలోచిస్తున్నామో ఆలోచించుకోవాలి. అర్థమైందా? మనం మంచివి ఆలోచిస్తున్నామో ఆలోచించాలి, మనం చెడ్డవి ఆలోచిస్తున్నామో ఆలోచించాలి. ఎందుకంటే మన ఆలోచనలు మనకే తెలుసు, కానీ మరి ఎవరికి తెలియదు. అందుచేత మనం ఏమి తింటున్నామో అందరికి కనబడుతుంది. వద్దు తినొద్దు అంటారు, కానీ ఏం ఆలోచిస్తున్నామో నీకే కనబడుతుంది, నీకే తెలుస్తుంది. అందుచేత ఎవరికి తెలియదు. అందుచేత మనం ఏం ఆలోచిస్తున్నామో కాసేపు ఏం చేయాలా? ఆలోచించాలా. ఆలోచించకుండా ఆలోచించొద్దు. నీ ఆలోచన ఏముందో అసలు ఆలోచించుకో. అది నిన్ను చించేదా, నిన్ను వంచేదా, నిన్ను బతికించేదా, నిన్ను పెంచేదా, నిన్ను త్రుంచేదా? ఆలోచించుకో. అప్పుడు మనం మేధావులం అవుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. మీ
చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గమనించండి, నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన వినండి దేవుని పోలికగా సృష్టింపబడిన వారై నవీన స్వభావము ధరించుకొనండి. నెక్స్ట్, మన స్వభావానికి మూలాధారం ఆత్మ, దేవుని ఆత్మ. దురాత్మ దేవుని ఆత్మ, దురాత్మ అయినా దేవుని ఆత్మ అయినా. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు, దైవాత్మ గలవారు దైవానుసారం ఆలోచిస్తారు, దురాత్మ గలవారు దురాత్మ సంబంధమైన ఆలోచన ఆలోచిస్తారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. శరీరానుసారమైన మనస్సు దేవుని వాక్యమునకు లోబడదు, లోబడనొల్లదు, లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, గమనించండి, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు. స్వభావం నిర్దేశించేది దేవుని ఆత్మ, భ్రమపరచు ఆత్మ లేక దురాత్మ. త్వరగా ముందుకెళ్దాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు, దేవుని ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. వేరే వారి ద్వారా అతడు చెప్పడాల్సిన అవసరం లేదు దేవుని ఆత్మ గలవానికి. 16 ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనకందరికి ఏ మనస్సు ఉండాలంటండి? యేసయ్య మనస్సు అంటారు. చాలామంది అనుకుంటాం వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చింది, వాళ్ళ అవ్వ బుద్ధి వచ్చింది, వాళ్ళ తాత బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి అంట? దేవుని బుద్ధి కాదు. ఎవరి బుద్ధి? మనకందరికి ఏ బుద్ధి ఉండాలా? యేసయ్య బుద్ధి. అలాగున జన్మను బట్టి, పెంపకం బట్టి కొన్ని స్వభావాలు ఆవిర్భవిస్తాయి. సామెతలు 22:6 బాలునడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. గమనించారా? మరి మీకు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తే తప్పేం లేదు. మా చిన్నప్పుడే మాకు మాటలు రానప్పుడే, మాటలు వచ్చేటప్పుడే మీకు చెప్పాను, మా అమ్మగారు ప్రార్థన నేర్పించారు. ఏంటి ప్రార్థన? పెద్ద ప్రార్థన ఏం కాదు, 3 మాటలు, యేసయ్య వందనాలు, స్తోత్రం, ఆమేన్, అంతే. ఇంత పెద్ద ఉన్నాయి, ఇంత యాజకున్నాయి, ఇంత సంఘానికి కాపరైనా కానీ ఈవేళ బయటకు వచ్చేటప్పుడు యేసయ్య వందనాలు, స్తోత్రం, ఆమేన్ అని చెప్పుకొని బయటకు వస్తాం. ఎందుకు? బాలునడవలసిన మార్గం వానికి చిన్నప్పుడు నేర్పించండి, వాడు పెద్దవాడైనా కానీ దాని నుండి తొలగిపోడు. కాబట్టి పిల్లల స్వభావం బాల్యమందే మనం ఏం చేయాలండి? మరలించాలా, రూపుదిద్దాలా. అందుకే లోకంలో అంటారు, వాళ్ళ అమ్మ అట్లా పెంచింది, ఏం చేద్దాం అంటారు. నాన్న అనరు, తెలుసు. ఎవరినంటారు చెప్పండి? వాళ్ళ అమ్మ అట్లా పెంచింది అంటారు, పుచ్చుక్కుమని. గమనించండి. అందుచేత తల్లులారా ముఖ్యం. అలాగున నడవడి, స్నేహం, సమాజం ఒక మనిషి యొక్క స్వభావం మీద కొంత ప్రభావం చూపుతుంది, కొంత కదా చాలా ప్రభావం చూపుతుంది. అందుకే వాక్యం సెలవిచ్చే మాట 1 కొరింథీ 15:33. 1 కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము. గమనించండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. సామెతలు 13:20.
జ్ఞానుల సహవాసము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఏమవుతాడంటండి? చెడిపోతాడు. జ్ఞానుల సహవాసములో ఉన్నవాడు జ్ఞాని అవుతాడు. మూర్ఖులతో ఉండువాడు పరమ మూర్ఖుడవుతాడు అన్నమాట. అందుకే ఏ సహవాసం చేస్తూ ఉన్నాం ఆలోచిద్దాం. అలాగే శోధనలు బట్టి, శ్రమలు బట్టి మన తత్వాలు, మన భావాలు, మన స్వభావాలు మారుతూ ఉంటాయి. వినండి, వాక్యం చదివించే ముందు ఒక ముఖ్యమైన మాట మీకు చాలాసార్లు చెప్పి ఇంకోసారి చెప్తున్నా. శ్రమ అంటే ఎండ. అందుకే గారు అంటారు, ఎండ శోధన ఉన్న ఎంతకు నోరెగర దేవుడు శాంత జలములు నా చెంతనే ఉంచును గనుక నాకేమి కొదువ నాదుడుండా. గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి ఎండ అంటే శ్రమ మైనాన్ని కరిగిస్తుంది, మట్టి ముద్దని గట్టిపరుస్తుంది. అలాగే శ్రమలు భక్తుల్ని కరిగిస్తాయి, శ్రమలు మూర్ఖుణ్ణి కఠినపరుస్తాయి. కాబట్టి శ్రమలు మనకి హారాల, శ్రమలు మనకి శోధనల. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయును. మీకోసం చదువుతాను, వినండి. సులభమైన తెలుగులో చదువుతాను. అంతేకాదు కష్టాలు సహనాన్ని పెంపొందింప చేస్తాయని మనకు తెలుసు. వినండి, కష్టాలు సహనాన్ని పెంపొందింపజేస్తాయి. ఒక్క మాట మళ్ళీ మర్చిపోతాను. ఈవేళ పిల్లలకి సహనం నశించిపోవటానికి మూలమే, సహనాన్ని చంపేదే సెల్ ఫోన్. సెల్ ఫోన్లో కావలసినవెల్లా కనబడగలవు, ఏవి అడిగినా అవి వచ్చి వేయును. దీని ద్వారా, సెల్ ఫోన్ ద్వారా. అందుచేత చిటికలో పనులన్నీ అయిపోవాలా. మొన్న అమెరికాలో ఒక ఆయన చెప్తున్నాడు, అమెజాన్ సైట్ అంటండి 3 సెకండ్లు లేట్ అప్లోడ్ అయితే అమెజాన్ 3 సెకండ్లు అమెజాన్ కంట కొన్ని $100 బిలియన్ నష్టం వస్తుందంట. ఎందుకు? 3 సెకండ్లు. అంటే ప్రజలైన వారికి ఓర్పు ఎంతగా నశించిపోయిందంటే 3 సెకండ్లు కూడా సైటు డౌన్లోడ్ అయ్యేదాకా కూడా ఓపిక పట్టే మనిషి కాదు. అందుచేత 2G, 4G, 5G, 7G ఇంకెన్ని జీలు వస్తాయో మరి. ఈవేళ సెల్ ఫోన్ బట్టి తత్వమే మారిపోతుంది. పిల్లలకి ఫోన్ కొట్టగానే ఓటీపీ రావాలి. పెళ్ళి ఏమవ్వాలా? పెళ్ళి అవ్వాలనుకున్నప్పుడు ఆ పెళ్ళి కొడుకు ఓటీపీ లాగా వచ్చేయాల. ఇష్టమైతే అగ్రీ, ఇష్టం కాకపోతే డోంట్ అగ్రీ. ఒక బటనే అగ్రీకి, డోంట్ అగ్రీ. సరే, ఎంత మారిపోతుంది. పిల్లలకి సహవాసంలోనూ తక్కువైపోతుంది. 10 మందితో మసలటం, మాట్లాడటం, వారి స్వభావాలు తెలుసుకోవటం, ఒక్కొక్కరితో ఎలాగూ మసలాలో అర్థం కాకపోవటం. ఎందుకు? పొద్దున్న లెగుస్తే వారు మసలేదు దేంతో? వీడికి ఏది కావాలంటే చేసి పెట్టుద్ది, వద్దంటే తీసి పెట్టుద్ది. అలాగే వాడు కూడా మనుషులందరూ ఏమనుకుంటాడు? ఫోన్లు లాంటి వాళ్ళు, నాకు కావాల్సింది ఇప్పించాల. అందుచేత మానవ స్వభావాన్నే తారుమారు చేసింది ఈవేళ. ఏం చెప్పండి? సెల్ ఫోన్ తెలియకుండా మానవుని స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. గమనించండి, దేవుని కృప
ఇంకా సెల్ ఫోన్ ఆరాధనలు, జ్వరబడలా, ఆలయ సహవాసాలు మనం దూరం అవ్వట్లా. వినండి, ఒక సెల్ ఫోన్ పెట్టుకొని ఒక పాదురు ఏమి లేకుండా ఏం చేసేయచ్చు? ఆరాధన నడిపించేయచ్చు. మరి మనలాంటి సంఘాలు ఏమవుతాయి? ఇంతింత మందిరాలు, ఇంతింత వ్యవహారాలు పెట్టుకొని సెల్ ఫోన్తోనే మొత్తం వ్యవహారం తీరిపోతే మందిరాలు ఏమవ్వాలి? గమనించండి. కష్టాల దగ్గర ఆగాను, పూర్తి చేస్తానండి. రోమా 5:3. అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింప చేస్తాయని మనకు తెలుసు కనుక మనం కష్టాలు అనుభవించడంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాం. సహనం వల్ల దేవుని మెప్పు, సహనం వలన దేవుని మెప్పు, మెప్పు వలన ఆయన తేజస్సులో భాగం పంచుకుంటామని నిరీక్షణ మనకు కలుగుతుంది. తర్వాత ఈ అంశం మనం ఈవేళ వరకు ముగించేసుకుందాం. వచ్చే వారం దానియేలు విషయంలోకి వెళ్దాం. ఉద్దేశం అంటే ఏంటో మనం తెలుసుకోకుండా దానియేలు ఉద్దేశం తెలుసుకోలేము. అందుచేత ఈవేళ ఈ ఉద్దేశం వరకే మనం పరిమితం చేసుకుని వచ్చే వారం దానియేలు జోలికి వెళ్దాం. దేవుని వాక్యం, బైబిల్ పండగ చేసుకునే మాసం, దేవుని వాక్యం మనిషిని ప్రభావితం చేస్తుంది. 119వ కీర్తన 11వ వచనం, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వినండి, నీకు వ్యతిరేకంగా నేను పాపము చేయకుండేలా నా హృదయములో నీ వాక్యమును పదిలపరచుకున్నాను. ఈ వాక్యమును వ్యాక్సిన్ ఉంటే పాపమను రోగం మన దాపు చేరదు. ప్రతి బిడ్డకు, ప్రతి పెద్దవానికి ప్రతిరోజు తీసుకోవాల్సింది వాక్యం అనే వ్యాక్సిన్. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాక్సిన్? వాక్యం అనే వ్యాక్సిన్. ఈ వాక్యం అనే వ్యాక్సిన్ ద్వారా పాపాన్ని, లోకాన్ని, సాతానును జయించగలం, లేకపోతే పడిపోతాం. చెప్పండి అయ్యలారా, మీరు చెప్పండి గట్టిగా, ఏ వ్యాక్సిన్? గట్టిగా. అమ్ములారా కొంచెం గట్టిగా చెప్పగలరా? గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యమే మనలో నిలకడగా ఉంటే మనం జయించగలం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15 నుండి 17 వచనములు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. రైట్, వినండి దయచేసి, నాకు అవకాశం ఇవ్వండి. 16, 17 గమనించండి దయచేసి. లేఖనాలన్నీ దేవుని ప్రేరేపణ ద్వారా వచ్చినవి, లేక లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. లేఖనాలన్నీ దేవుని ప్రేరణ ద్వారా వచ్చినవి, కలిగినవి. ఇవి దేనికి ఉపయోగపడతాయి? నెంబర్ 1, నీతిని బోధించడానికి, పాపాన్ని గద్దించడానికి, మనిషిని సరిదిద్దటానికి, నీతి విషయమైన తర్బీదివ్వటానికి ఉపయోగపడతాయి. వాక్యం నీతిని బోధించటానికి, పాపాన్ని గద్దించటానికి, మనిషిని సరిదిద్దటానికి, నీతి విషయం తర్బీదు చేయటానికి ఉపయోగపడతాయి. వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణముగా తయారవుతారు. ఒక మనిషిని దైవమానవునిగా మార్చగలది దేవుని వాక్యమే. మిమ్మల్ని అడగకూడదు కూడా, అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అసలే కూడా. మనం అనుదినం
వాక్యపు వెలుగులో నడుస్తున్నామా? వాక్య వెలుగు మనం వెలిగించుకుని నడుస్తూ ఉన్నామా? వాక్యము ద్వారా ఛార్జింగ్ పెట్టుకొని మన దినం ఆరంభిస్తూ ఉన్నామా? ఆత్మ ఛార్జింగ్, వాక్యం ద్వారా ఛార్జింగ్ లేకపోతే మన దిన కష్టాలు బట్టి, శ్రమలు బట్టి మన ఆత్మ చల్లారిపోతుంది. అలాగున ఆదికాండం 8:21 నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ముగించేసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా. ఎఫెసీ 2:1-3 మీరు అపరాధముల చేత పాపము చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. రైట్. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ముగించేసుకుందాం. ఇంటికి వెళ్ళి దయచేసి ధ్యానం చేసుకోండి. ప్రాచీన స్వభావం పరిహారము చేసుకుని నూతన స్వభావం మనకు ధరింపచేసేది దేవుని వాక్యం లేక దేవుని కుమారుని యొక్క అమూల్యమైన శిలువ యాగమైన రక్తం. వినండి, ఒక భక్తుడు మార్గములో పయనిస్తూ అలసటకి సోలి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకొని ఒక కునుకు తీసుకున్నాడంటండి. ఆ కునుకులో తనకి ఒక కళ. ఈ కళలో మానవ స్వభావం బట్టి తత్వం మనకు అర్థమవుతుంది. వినండి, ఈ కళలో ఒక వ్యక్తి ఒక 5 గార్ధబొమ్మల మీద 5 గాడిదల మీద 5 మోయలేనంత బరువైన పదార్థాలు తీసుకెళ్తున్నాడు అంటండి ఒక వ్యక్తి కళలో. ఈ భక్తుడు ఆ ప్రయాణికుని ఆపి గాడిదలు మోయలేనంత బరువు వాటి మీద పెట్టి, నువ్వేం తీసుకెళ్తున్నావయ్యా, నాకు తెలుసుకోవాలని చెప్పయ్యా అన్నాడు అంటండి ఈ భక్తుడు కళలో. అప్పుడు ఇవన్నీ కూడా మానవ ప్రయోజనము కొరకే నేను రవాణా చేస్తున్నా, మానవుల కొరకే నేను వీటిని సరఫరా చేయబోతున్నా అన్నాడు అంటండి ఆ గాడిదబాలు తోడుకొని వెళ్ళే ప్రయాణికుడు. ఏముంది? మొదటి గాడిదలో క్రూరత్వం, కక్ష, అణచివేత, క్రోధం. ఎవరికయ్యా ఇవన్నీ? పాలకులకి, రాజకీయవేత్తలకి, ఇవి అధికారులకి. ఇది చాలా ఖరీదు పెట్టి నేను కొన్నాను, నేను వీటిని వారికి విక్రయించబోతూ ఉన్నాను. అధికారులకి అహంకారం, క్రూరత్వం, క్రోధం. రెండవ గాడిద మీద ఏమున్నాయ్యా అంటే కఠినత్వం, అహంకారం, అతిశయం. ఎవరికయ్యా ఇవంటే జ్ఞానం గల వారికి, విద్యావంతులకు, జ్ఞానవంతులకు. మూడవ గార్ధబంపై ఏముందయ్యా? అసూయ, ఓర్వలేనితనం. ఎవరికయ్యా? ధనవంతులకి, ఆస్తిపరులకి. ఒకరి వృద్ధి, ఒకరి క్షేమం, ఒకరి యొక్క సంతోషం ఓర్వలేని తత్వం. ఈ అసూయ, స్వార్థం, ఇది ఎవరికంటే ధనవంతులకి,
వ్యాపారస్తులకి అమ్మటానికి తీసుకుని వెళ్తున్నాను. నెక్స్ట్ 4వది ఏముందయ్యా అంటే ఇది మోసం, అన్యాయం, అక్రమం. ఇది ఎవరికి అంటే ఇది వ్యాపారస్తులకి. వ్యాపారాల్లో మోసం, అక్రమం, అన్యాయం చేయటానికి వారికి ఇది కావాలా కాబట్టి ఇది వారు కొంటారు కాబట్టి తీసుకుని వెళ్తున్నా. చివరిగా 5వ సంచిలో ఏముందయ్యా అంటే కుట్ర, మాయా. ఇది ఎవరి దగ్గరికి, ఎవరు తీసుకుంటారు అంటే పనిలేనోళ్ళు. ఇది చేయటానికి ఏ కార్యం లేనోళ్ళు, ఏ విధమైన వృత్తి చెయ్యని వాడు జనాలను ఎలాగ మోసం చేయాలి, ఎలాగో వాళ్ళ దగ్గర రాబట్టాలి. అప్పుడు భక్తుడు ఉదయాన్నే మరి ఉలిక్కిపడి లేచి భక్తునికి అర్థమైంది అంటండి, ఆ గార్ధమును తోలుకుని వెళ్ళేవాడు ఎవడంటే సాతాను. ఈ సాతాను ఇవన్నీ లోకస్తులైన వారికి పంచిపెట్టడానికి మూసుకుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడు. అందుకే అబ్రహాముతో దేవుడు అంట, నీవు నా ఎదుట నిందారహితుడై నడుచుకో. మనం కూడా దేవుని సన్నిధిలో నిందారహితులమే నడుచుకున్నట్టు ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడన్న ఒక ఆలోచన, ఒక ప్రేరణ మనకు కనుక ఉంటే ఇవేవీ లేకుండా మనం నీతి కలిగి, యథార్థత కలిగి, భక్తి కలిగి జీవించగలం. కాబట్టి వాక్య మార్గములో నడుచువారికి అటువంటి అసూయలు, కుట్రలు, కుతంత్రాలు, అహంకారం, దౌర్జన్యం, దౌష్ట్యం ఇవేవి ఉండకూడదు అన్నది ఈ కళ యొక్క భావమై ఉంటున్నది. కాబట్టి వచ్చే వారం దానియేలు గ్రంథంలోనికి వెళ్ళి దానియేలు యొక్క ఉద్దేశం ఏదో మనం విపులంగా పరిష్కరించుకుందాం, ధ్యానం చేసుకుందాం. అట్టి గుణగణాలు అలవరుచుకున్నటకు ప్రభు తన ఆత్మ ద్వారా మనందరికీ సహాయం అనుగ్రహించును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మనిషి అనగా మనసున్నవాడు. మా మనస్సును బట్టి మేము మనుషులమై ఉంటాం. మా మనస్సులను నూతన పరుచుకున్నటకు, రూపాంతరం చెందించుకున్నటకు మీ వాక్యం ద్వారా సహాయం చేయమని కోరి చేడి ప్రార్థిస్తూ వచ్చేవాడు మీ చిత్తం బట్టి దానియేలుకు ఉద్దేశం, ఆ ఉద్దేశంలో ఉన్న మహాత్యం మేము గ్రహించుకొని మేము కూడా మీ కొరకు ఒక సత్సంకల్పం కలిగి జీవించు కృప ప్రతి యవనునికి, దేవా ప్రతి నీ బిడ్డకు, కుమారునికి, కుమార్తెకు అనుగ్రహించుమని ప్రత్యేక మనస్సుతో లోకానికి అరుదించిన యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.